Hi everyone, this is Santosh. Welcome to Testtree ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ టెస్ట్రీ ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది మీకు స్పెషల్లీ ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ కోసం రూపొందించడం జరిగింది. మరి ఈ టెస్ట్రీ ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్లో మనకి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎంతోమంది నిరుద్యోగులకి కావలసిన ఈ రెండు తెలుగు రాష్ట్రాలు నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకి కావలసిన స్పెషల్గా డిజైన్ చేయబడిన టెస్ట్ సిరీస్లు, వాటికి సంబంధించిన వీడియో క్లాసెస్ మరియు మెటీరియల్స్ ఈ టెస్ట్రీలో మీకు రూపొందించడం జరుగుతుంది. మరి రీసెంట్గా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ ఇస్తాము అని ప్రకటించడం జరిగింది. మీకు తెలిసిందే ఆ విషయం. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి అంటే కరోనా పరిస్థితులు. మరి మారుమూలల్లో ఉన్న, పల్లె ప్రాంతాల్లో ఉన్న, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు సిటీకి వచ్చి చదువుకునే అవకాశం లేకుండా పోయిందంటే ఒక భయం అన్నమాట. ఎందుకు రావచ్చు, కానీ కుటుంబాలను వదిలి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు, లేదా వాళ్ళ పిల్లల్ని దూరంగా పంపించడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఇష్టం ఉండకపోవచ్చు అందరికీ అని కాదు, కొందరికి. మరి అలాంటి వారు ఏం చేయాలి, ఏం చేస్తున్నారు, ఏం చేస్తే బాగుంటుంది? ఓకే, చూడండి, ఇప్పుడు గత 6 నుంచి 8 నెలల కాలంలో లాక్డౌన్ ఉన్నప్పటి నుంచి కూడా ఇంట్లోనే ఉన్నాం మనం. మరి ఇంట్లో ఉండి ప్రపంచాన్ని మర్చిపోయామా? లేదు కదా. మన చేతిలోనే ప్రపంచాన్ని చూస్తున్నాం. ఎలా చూస్తున్నాం? స్మార్ట్ ఫోన్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఆన్లైన్లో క్లాసులు స్టార్ట్ అయినాయంటే చాలామంది పేదవాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ కొనుక్కొని, పేద విద్యార్థులు కూడా ఆన్లైన్ క్లాసులు వింటూ ఉన్నారు. సో మరి మీరు ఈ ఎగ్జామ్కి సన్నద్ధం అవ్వలేరా ఇంట్లో ఉండి అంటే? ఖచ్చితంగా సన్నద్ధం అవ్వచ్చు. ఓకే, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మీరు ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, ఎలా ఏ వీడియోస్ని చూస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్టులు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి ప్రాక్టీస్ టెస్టులు చేసి, ఓకే, మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు బాగా ప్రాక్టీస్ చేసి ఇంట్లోనే ఉండి మీరు ఈ ఎగ్జామ్కి సన్నద్ధం అవ్వచ్చు. టెస్ట్రీ ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్లో నేను ఈరోజు మీకు ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించిన సిలబస్ విశ్లేషణ చేయడం జరుగుతుంది. సిలబస్ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ. ఓకే, మరి సిలబస్ విశ్లేషణ ఎందుకు చేసుకోవాలి అని ఆలోచిస్తే, మీరు చూడండి, ఒక యుద్ధం వచ్చింది అనగానే ఆ పదండి యుద్ధంకి వెళ్ళిపోదామంటారా? అనలేం కదా. ఏం చేయాలి? యుద్ధం వస్తుందంటే ఫస్ట్ యుద్ధం చేయాలా వద్దా? యుద్ధం చేస్తే ఎదుటివాడి బలాలేంటి, బలహీనతలేంటి, మన బలాలేంటి, బలహీనతలేంటి తెలుసుకోవాలి కదా. అలాగే నోటిఫికేషన్ వచ్చింది అంటే నోటిఫికేషన్లో ఫస్ట్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్లో టాపిక్స్ ఏముంటాయి, ఏ సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది, ఆ సబ్జెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఏ టాపిక్స్ ఈజీగా ఉంటాయి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి, ఏ టాపిక్స్ నుంచి తక్కువ మార్కులు వస్తాయి, ఏది ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మనం ఫస్ట్ అవగాహన చేసుకోవాలి. మీరు సిలబస్ అవగాహన చేసుకున్నట్టయితే మీ సగం ప్రిపరేషన్ అయిపోయినట్టే, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా అండి? సో మరి ఈ సిలబస్ అనేది ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో ఉందమ్మా. ఈ పీడిఎఫ్ ఫార్మాట్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్కి సంబంధించిన ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఇందులో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు, నో కాస్ట్. మరి ఆ టెలిగ్రామ్లో మీరేం పొందొచ్చు అంటే వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్, వీడియోస్ పొందొచ్చు, ఎగ్జామ్స్కి సంబంధించిన అప్డేట్స్, నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్, అంటే రిజల్ట్కి సంబంధించిన అప్డేట్స్ పొందొచ్చు. అదే కాకుండా ఏమైనా కోర్స్ అప్డేట్ చేస్తే ఆ కోర్స్కి సంబంధించిన అప్డేట్స్ పొందొచ్చు. అదేవిధంగా మీకు ఏమైనా క్వారీస్ ఉంటే ఆ క్వారీస్కి సంబంధించిన రిప్లైస్ పొందొచ్చు. అర్థమవుతుందా? అలాగే మీకు సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఆ టెలిగ్రామ్ అప్లికేషన్లో మీరు పంపించినట్టయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, మీ సందేహాలను నివృత్తి చేయడం కూడా జరుగుతుంది. ఓకే, నా ఇప్పుడు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలా లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది మీకు, అక్కడ థంబ్నెయిల్ ఉంటుంది ఇలా. ఓకే, సో మీ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఎవరన్నా ఎస్ఐ కానిస్టేబుల్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే, అంటే మీరు ప్రిపేర్ అవ్వట్లేదు, వాళ్ళు ఏమైనా ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ వీడియో మీకు వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ వీడియో. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ బాక్స్లో మీ సందేహాలను రాసి పంపొచ్చు. సెండ్ చేస్తే మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే రిప్లైస్ ఇస్తాము. మీరు ఎగ్జామ్స్కి సంబంధించిన ఏ నోటిఫికేషన్స్ అయినా కూడా మా టెస్ట్రీ ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి మీకు కావాలి అనుకుంటే, ఈ ఎగ్జామ్కే కాదు స్టేట్ లెవెల్లో నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకి కావాల్సిన నోటిఫికేషన్కి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ అయినా కూడా
మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకే, నౌ ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు సిలబస్ విశ్లేషణ చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా చూడండి అమ్మా. నా మరి కానిస్టేబుల్స్కైనా ఎస్ఐకైనా 2 ఎగ్జామ్స్ ఉంటాయి. కానిస్టేబుల్స్కైనా ఎస్ఐకైనా 2 ఎగ్జామ్స్ ఉంటాయి, ఒకటి ప్రిలిమ్స్ ఒకటి మెయిన్స్. ఓకే, నా కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రిలిమ్స్లో మరియు మెయిన్స్లో 2 ఎగ్జామ్స్లో కూడా, ప్రిలిమ్స్లో మరియు మెయిన్స్లో 2 ఎగ్జామ్స్లో కూడా 25 ప్రశ్నలు అడగబడును. ఎన్ని ప్రశ్నలమ్మా? 25 ప్రశ్నలు అడుగుతారు. నెక్స్ట్ ఎస్ఐ ఎగ్జామ్స్కి వెళ్తే ఇందులో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎస్ఐ ఫిలిమ్స్లో అయితే 50 ప్రశ్నలు, ఫిలిమ్స్లో అయితే 50 ప్రశ్నలు. అదే మెయిన్స్ ఎగ్జామ్స్లో అయితే 100 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాడు. ఫిలిమ్స్లో అయితే 50 ప్రశ్నలు, మెయిన్స్లో అయితే మిమ్మల్ని 100 ప్రశ్నలు అడుగుతాడు కంపల్సరీ. ఓకే, నౌ క్వాంట్ సిలబస్. ఓకే, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ యొక్క సిలబస్ విశ్లేషణ ఇలా ఉంటుంది. మనం నంబర్ సిస్టమ్, నేను ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సిలబస్ను నేను, అందరూ కాదు, మెటీరియల్ కాదు, ఏ నోటిఫికేషన్లు కూడా ఇలా ఉండదు, బట్ నేను ఇలా డివైడ్ చేస్తాను. ఇలా ఉంటుంది అంటే నేను ఇలా డివైడ్, అంటే మీకు ఈజీగా ఉండడం కోసం ఇలా డివైడ్ చేశాను అన్నమాట నేను. ఓకే, సో నంబర్ సిస్టమ్ ఫస్ట్. నంబర్ సిస్టమ్ అంటే ఏంటి? ఇక్కడ దీన్ని తెలుగులో ఏమంటాం మనం? సంఖ్యామానం అంటాం. సంఖ్యామానం అని చెప్పేసి అంటాం మనం. ఓకే, సో మీకు ఇక్కడ ఇంగ్లీష్లో నేమ్స్ ఉంటాయమ్మా, నేను ప్రతి దానికి తెలుగులో నేమ్ పక్కన రాస్తాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డౌట్ పెట్టొచ్చు, ఇబ్బంది ఏం లేదు, రిప్లై ఇస్తాం. నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ అబిలిటీ. ఇక్కడ అర్థమెటిక్ మీకు అంకగణితం అంటాం మనం స్కూల్ బుక్స్లో అయితే, అంకగణితం అంటారు దాన్ని. ఓకేనా అమ్మ? అర్థమెటిక్ అబిలిటీ అంటే అంకగణితము అంటాం మనం. న్యూమరికల్ అబిలిటీ అంటే కూడా అదే అమ్మ, అంకగణితమే ఇక్కడ. న్యూమరికల్స్ అంటే నంబర్స్, అంకము అంటే నంబర్స్, అంకెలు అంటాం కదా మనం, అంకెలను బేస్ చేసుకుని వచ్చింది అంకగణితము. న్యూమరికల్స్ ఆర్ అర్థమెటిక్, రెండు ఒకటే అమ్మ. అర్థమెటిక్ అబిలిటీ ఆర్ న్యూమరికల్ అబిలిటీ బోత్ విల్ బి సేమ్, రెండు ఒకటే. దీని ఏమంటాం మనం? అంకగణితం అంటాం. నెక్స్ట్ పర్సంటేజ్ బేస్డ్, శాతాలు బేస్ చేసుకొని మనకి టాపిక్స్ ఉంటాయి కొన్ని. శాతాల ఆధారంగా కొన్ని టాపిక్స్ అన్నమాట. పర్సంటేజ్ బేస్ చేసుకొని కొన్ని టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ టైం బేస్ చేసుకుని కాలానికి సంబంధించిన కొన్ని టాపిక్స్, కాలంకి సంబంధించిన కొన్ని టాపిక్స్. నెక్స్ట్ చివరగా ఏంటి? ప్యూర్ మ్యాథ్స్. దీన్ని మనం ఏమంటాం? అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అంటాం. అడ్వాన్స్డ్ మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్ ఆర్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్. మరి ప్యూర్ మ్యాథ్స్ అంటే ఏంటి అంటే మనకి స్కూల్లో చదువుకున్న మ్యాథ్స్ అమ్మా, అంతకుమించి ఏం లేదు అక్కడ. ప్యూర్ మ్యాథ్స్ ఇస్ నథింగ్ బట్ అవర్ స్కూల్ మ్యాథ్స్, స్కూల్లో చదువుకున్న మ్యాథ్స్. ఓకే, నౌ ఇప్పుడు ఇందులో ఫస్ట్ నెంబర్ సిస్టంలో ఏం టాపిక్స్ ఉంటాయి, అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ అబిలిటీలో ఏం టాపిక్స్ ఉంటాయి, పర్సంటేజ్ బేస్డ్లో ఏం టాపిక్స్ ఉంటాయి, టైం బేస్డ్లో ఏం టాపిక్స్ ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్లో ఏం టాపిక్స్ ఉంటాయో ఇప్పుడు టాపిక్ వైజ్గా చూద్దాం. ఓకేనా? నౌ నంబర్ సిస్టమ్. ఓకే, సో నంబర్ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఆన్ నంబర్స్, సంఖ్యల మీద ప్రశ్నలు. సంఖ్యల మీద ప్రశ్నలు ఉంటాయి. నెక్స్ట్ ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్. ఏంటిది? కసాగు మరియు గసాబా. కసాగు మరియు గసాబా. నెక్స్ట్ ఏంటి? డివిజబిలిటీ రూల్స్. డివిజబిలిటీ రూల్స్ అంటే ఏంటమ్మా? భాజనీయత సూత్రాలు. భాజనీయత సూత్రాలు. రిమైండర్స్, శేషాలు కనుక్కోవడం. రిమైండర్స్ అంటే ఏంటమ్మా? శేషాలు కనుక్కోవడం. స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, వర్గము మరియు వర్గమూలాలు. వర్గము మరియు వర్గమూలాలు. నెక్స్ట్ క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్, మీకు అర్థమయ్యే ఉంటుంది. స్క్వేర్ అంటే వర్గం అన్నం, క్యూబ్ అంటే ఏంటి? ఘనం కదా, సో ఘనము మరియు ఘనమూలాలు. ఘనము మరియు ఘనమూలాలు.
సో ఈ నెంబర్ సిస్టంలో ఉన్న 6 టాపిక్స్ ఇలా డివైడ్ చేస్తే ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్, సంఖ్యల మీద ప్రశ్నలు, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, కసాగు మరియు గసాబా, డివిజబిలిటీ రూల్స్, భాజనీయతా సూత్రాలు, రిమైండర్స్ శేషాలు, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, వర్గము మరియు వర్గమూలాలు, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్, ఘనము మరియు ఘనమూలాల కింద దీన్ని మనం వర్గీకరించవచ్చు. నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ అబిలిటీలో ఏం టాపిక్స్ ఉంటాయి చూస్తే అంకగణితం అన్నాం కదా మనం దీన్ని. సో ఈ అంకగణితంలో ఏముంటాయంటే పార్ట్నర్షిప్స్. పార్ట్నర్షిప్స్ అంటే ఏంటి, మనం భాగస్వామ్యాలు అంటాం కదా, భాగస్వామ్యాలు అంటాం మనం దీన్ని. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అంటే వయస్సుల మీద ప్రశ్నలు. వయస్సుల మీద ప్రశ్నలు. నెక్స్ట్ ఏంటి, యావరేజెస్, సగటు లేదా సరాసరి, సగటు లేదా సరాసరి రెండన్నా ఏదన్నా ఒకటే అమ్మ, సగటు అన్నా ఒకటే, సరాసరి అన్నా ఒకటే. యావరేజెస్ అంటే సగటు లేదా సరాసరి. రేషియో అండ్ ప్రపోర్షన్స్, నిష్పత్తి మరియు అనుపాతాలు, నిష్పత్తి మరియు అనుపాతము. ఇక్కడ ప్రపోర్షన్స్ అంటే ఏంటి, రెండు రకాల ప్రపోర్షన్స్ ఉంటాయి కదా, ఏమిటి, డైరెక్ట్ ప్రపోర్షన్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్. ఓకే, అనులోమానుపాతము విలోమానుపాతం అంటాం కదమ్మా తెలుగులో, అలా డైరెక్ట్ ప్రపోర్షన్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్, అనుపాతాలు అనుపాతము. నెక్స్ట్ అలిగేషన్స్ ఆర్ మిక్స్చర్స్. ఇక్కడ అంటే అలిగేషన్స్ అంటే మనం తెలుగులో కలగలుపులు అంటాం, కలగలుపులు. ఆర్ మిక్స్చర్స్ అంటే మిశ్రమాలు, కలగలుపులు లేదా మిశ్రమాలు, ఏదన్నా ఒకటే అమ్మా, తేడా ఏం లేదు, మిశ్రమాలు. ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ అలిగేషన్ మిక్స్చర్స్. అప్లికేషన్స్ ఆఫ్ అలిగేషన్ మిక్స్చర్ అంటే ఈ అలిగేషన్స్ ఆర్ మిక్స్చర్స్ ఏదైతే ఉండో దాని యొక్క అనువర్తనాలు. అనువర్తనం అంటాం దాన్ని. అప్లికేషన్ అంటే ఏంటంటే మనం తెలుగులో అనువర్తనం అంటాం కదా. సో మరి ఈ అప్లికేషన్స్ ఆఫ్ అలిగేషన్ మిక్స్చర్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే ఈ అలిగేషన్స్ అండ్ మిక్స్చర్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి వేరే వేరే టాపిక్స్లో ఉన్న క్వశ్చన్స్ని, అంటే పర్సంటేజ్లో ఉన్న క్వశ్చన్స్ కావచ్చు, టైమ్ అండ్ డిస్టెన్స్లో ఉన్న క్వశ్చన్ కావచ్చు, లేదంటే యావరేజ్లో ఉన్న క్వశ్చన్ కావచ్చు. ఓకే, అర్థమవుతుందా అమ్మా? నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్స్లో ఉన్న క్వశ్చన్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్లో ఉన్న క్వశ్చన్ కావచ్చు. అంటే అలా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉన్న క్వశ్చన్స్ని ఈ అలిగేషన్ మిక్స్చర్ కాన్సెప్ట్ని యూస్ చేసి ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుంటాం అనమాట. అదే ఇక్కడ అప్లికేషన్స్లో ఉంటాయి మీకు. సో ఇక్కడ ఈ అప్లికేషన్స్ ఆఫ్ అలిగేషన్ మిక్స్చర్లో మీకు వేరియస్ కాన్సెప్ట్స్లో అంటే వేరియస్ టాపిక్స్లో ఉన్న క్వశ్చన్స్ని ఒకే చోట కూర్చి ఒక 20 నుంచి 30 ప్రశ్నలు మీకు ఇందులో చెప్పడం జరుగుతుంది సపరేట్గా. అర్థమవుతుందా అమ్మ? నెక్స్ట్ ఏంటి ఇక్కడ అంకగణితంలో పార్ట్నర్షిప్స్ అంటే భాగస్వామ్యాలు, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అంటే వయస్సుల మీద ప్రశ్నలు, యావరేజెస్ అంటే సగటు లేదా సరాసరి రెండు ఒకటే ఇక్కడ, రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే నిష్పత్తి మరియు అనుపాతం అంటాం. నెక్స్ట్ అలిగేషన్స్ ఆర్ మిక్స్చర్స్ అంటే కలగలుపులు లేదా మిశ్రమాలు అండ్ మరియు వాటి యొక్క అనువర్తనాలు. సో ఇది మనకి అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ అబిలిటీలో భాగంగా వస్తుంది. దాన్ని అంకగణితం అని చెప్పేసి అంటాం మనం. ఓకే, నెక్స్ట్ పర్సంటేజ్ బేస్డ్ కాన్సెప్ట్. శాతాలకు సంబంధించిన టాపిక్స్ ఏంటి? శాతాలకు సంబంధించి. ఓకే, మరి శాతాలకు సంబంధించిన టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటి? శాతాలు, పర్సంటేజెస్. శాతాలు, దీన్ని మనం ఏమంటామమ్మా? పర్సంటేజ్ అంటాం. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ మీకు తెలిసిందే, లాభ నష్టాలు, లాభము మరియు నష్టం, లాభ నష్టాలు, లాభము మరియు నష్టం అని చదువుతాం తెలుగులో, అక్కడ లాభ నష్టాలు అని చదువుతాం. ఓకే, నెక్స్ట్ డిస్కౌంట్స్, తగ్గింపులు. డిస్కౌంట్ని మన తెలుగులో డిస్కౌంట్ అనే అంటాము, బట్ నాకు పేరు ఏమైతే అంటే తగ్గింపు అని డిస్కౌంట్ అంటే. సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ. ఏంటమ్మా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే? బారు వడ్డీ అని. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు తెలిసిందే, చక్రవడ్డీ అని. బారు వడ్డీ కన్నా చక్రవడ్డీ అనేది చాలా డేంజర్. చక్రవడ్డీ అనేది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేసి అన్నారు ఎవరో మహానుభావులు. తెలుసా ఎవరో? ఐన్స్టీన్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పింది ఐన్స్టీన్. ఎందుకంటే దీనికని చాలా డేంజర్ కాబట్టి అలా అన్నారన్నమాట. సో ఇక్కడ పర్సంటేజ్ బేసిస్ కొన్ని ఏముంటాయి మనకి? పర్సంటేజ్ శాతాలు, ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు, డిస్కౌంట్స్ తగ్గింపులు, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ, నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ. సో ఈ టాపిక్స్ మనకి పర్సంటేజ్ బేసిక్. అంటే మీరు ఈ ఫస్ట్ టాపిక్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అంటే ఇది చాలా ఈజీ ఉంటుంది, దీనికన్నా ఈజీ ఉంటుంది. సో
సింపుల్ ఇంట్రెస్ట్ ఈజీగా ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా ఈజీగా ఉంటుంది. కొంతమంది విద్యార్థుల అపోహ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా టఫ్ అని చెప్పేసి అంటారు. నా క్లాస్ వింటే మీరు సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. అంటే కంపేర్ చేస్తే ఇవి టఫ్గా ఉంటాయి అంటే టఫ్గా ఉండడం ఏం కాదు. కంపేర్ టు దిస్ కాన్సెప్ట్ అవి కొంచెం క్రిటికల్గా ఉంటాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ చాలా ఈజీ అమ్మ, బట్ అందులో మీరు ఒక కాన్సెప్ట్తో బేస్ చేసుకొని సబ్జెక్ట్ నేర్చుకోవద్దు. ఓకేనా? అందులో 4-5 మెథడ్లు ఉంటాయి. ఆ మెథడ్లన్నీ మీరు నేర్చుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసే టైం కన్నా తక్కువ టైంలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే క్వశ్చన్స్ నేర్చుకోవచ్చు. నేను గ్యారంటీ ఇస్తాను మీకు. నేను నా వీడియోస్ చూడండి, నన్ను ఫాలో అవ్వండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఖచ్చితంగా మీకు ఈ టాపిక్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ టైం బేస్డ్. టైం బేస్ చేసుకొని మనకి ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ టైం అండ్ వర్క్, పని మరియు కాలము. టైం బేస్ చేసుకొని ఏమున్నాయి మనకి ఇక్కడ? పని మరియు కాలము. వర్క్ అండ్ వేజెస్, మీకు సిలబస్లో ఇలాగే ఉంటుంది. టైం అండ్ వర్క్ తర్వాత వర్క్ అండ్ వేజెస్ అని ఉంటుంది. ఏంటి? పని మరియు జీతము, జీతభత్యాలు అంటాం కదా, జీతభత్యాలు, పని మరియు జీతము. పనికి ఎంత జీతం ఇస్తున్నారు అని చెప్పేసి. నెక్స్ట్ చైన్ రూల్, గొలుసు సూత్రాలు. గొలుసు సూత్రాలు అంటాం మనం. పైప్స్ అండ్ సిస్టమ్స్. పైప్స్, పంపులు మరియు తొట్టెలు. పంపులు మరియు తొట్టెలు. ఇక్కడ సిస్టమ్ అంటే తొట్టె. ఓకే, పంపులు లేదా పైపులు. పంపు మరియు తొట్టెలు. ఓకే, పంపు మరియు తొట్టెలు. టైం అండ్ డిస్టెన్స్ ఏంటి? ఇక్కడ ఇందులో కనిపించని పారామీటర్ ఏంటి? స్పీడ్. టైం, డిస్టెన్స్ మరియు స్పీడ్ 3 ఉంటాయి కదా, 3 పారామీటర్స్ ఉంటాయి మనకి. కనిపించిన ఇంకో పారామీటర్ ఇక్కడ స్పీడ్. ఓకే, కనిపించిన 4వ సింహం కాదు ఇది, 3వ పారామీటర్ అంతే. ఏంటి? టైం మరియు డిస్టెన్స్ అంటే ఏందమ్మా? కాలము మరియు దూరము. కాలం మరియు దూరము. కనిపించిన పారామీటర్. ఇక్కడ స్పీడ్ని ఏమంటాం మనం? వేగం అంటాం. కాలం మరియు దూరం, కనిపించిన పారామీటర్ స్పీడ్ అయితే ఉందో దాన్ని మనం తెలుగులో వేగము అంటాం. ట్రైన్స్. ట్రైన్స్ అంటే మీరు ఏమంటారు? ట్రైన్లు అంటారు, అంటే రైళ్ళు. తెలుగులో రైళ్ళని ఏమంటారమ్మా? ధూమ శకటం అంటాం. రైలు అనేది ఉర్దూ వర్డ్. ఓకే, ట్రైన్స్ అనేది ఇంగ్లీష్ వర్డ్. రైళ్ళు, రైళ్ళని తెలుగులో ఏమంటాం మనం? ధూమ శకటము. పొగ బండి అంటాం. ధూమము అంటే పొగ, శకటము అంటే బండి, ధూమ పొగ బండి అంటాం తెలుగులో అయితే. సో గ్రాంధిక భాషలో అయితే ధూమ శకటాలు అంటారు. సో రైళ్ళు. నెక్స్ట్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్. పడవలు మరియు ప్రవాహాలు. పడవలు మరియు ప్రవాహాలు. పడవలు మరియు ప్రవాహాలు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్. నెక్స్ట్ గేమ్స్ అండ్ రేసెస్. గేమ్స్ అండ్ రేసెస్ ఏంటి మీరు చెప్పండి? గేమ్స్, ఆటలు మరియు పరుగు పందాలు. ఆటలు మరియు పందాలు, రేసెస్ అంటే ఆటలు మరియు పందాలు. ఆటలు మరియు పందాలు. సో ఇది. సో టైం బేసేసుకొని ఈ టాపిక్స్ ఉంటాయమ్మా. ఓకే, సో టైం అండ్ వర్క్, పని మరియు కాలము. వర్క్ అండ్ వేజెస్, పని మరియు జీతము. చైన్ రూల్, గొలుసు సూత్రాలు. పైప్స్ అండ్ సిస్టమ్స్, పంపు మరియు తొట్టెలు, పంపులు మరియు తొట్టెలు. నెక్స్ట్ టైం అండ్ డిస్టెన్స్, అందులో కనిపించే పారామీటర్ స్పీడ్, కాలము దూరము. ఆ స్పీడ్ని మనం తెలుగులో వేగం అంటాం. ట్రైన్స్, రైళ్ళు లేదా ధూమ శకటాలు. బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పడవలు మరియు ప్రవాహాలు. గేమ్స్ అండ్ రేసెస్, ఆటలు మరియు పందాలు. ఇవి మనకి టైం బేస్ చేసుకొని ఉన్న కాన్సెప్ట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డేటా ఇంటర్ప్రిటేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్. మరి డేటా ఇంటర్ప్రిటేషన్ రావాలి అంటే మనకి ఏం రావాలి? సపరేట్గా నేర్చుకోవాలంటే అవసరం లేదు. మీకు పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో ప్రపోర్షన్స్ కాన్సెప్ట్ వచ్చి ఉంటే డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేసినట్టు అయిపోయింది, ఏం లేదు ఇక. పర్సంటేజెస్, యావరేజెస్ మరియు రేషియో అండ్ ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్స్ మీకు పర్ఫెక్ట్గా వస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ కాన్సెప్ట్ వచ్చేసినట్టే లెక్క. మరి ఏం నేర్చుకోవాలి మనం అంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆ క్వశ్చన్స్ నుంచి మనం ఈ కాన్సెప్ట్ యూస్ చేసి సొల్యూషన్స్ ఎలా చేస్తాము అని చెప్పేసి తెలుసుకోవడమే మిగిలిపోయింది, అంతే, ఇంతకు మించి ఏం లేదు ఇక. అర్థమవుతుందా అండి? నెక్స్ట్ అండ్ ఇండివిజువల్ టాపిక్స్ ఆఫ్ డిఐ. ఈ ఇండివిజువల్ డిఐ అంటే ఏంటి అంటే న్యూ ప్యాటర్న్ ఆఫ్ డిఐ అన్నమాట.
ఇండివిజువల్ టాపిక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే టైం అండ్ వర్క్ ఉంది. అంటే ఏంటి? పని మరియు కాలం. టైం అండ్ వర్క్, పని మరియు కాలం ఉంది కదా. ఈ పని మరియు కాలానికి సంబంధించిన డిఐ, డేటా ఇంటర్ప్రిటేషన్. ట్రైన్స్కి సంబంధించిన డిఐ, ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన డిఐ, పర్సంటేజ్కి సంబంధించిన డిఐ, యావరేజెస్కి సంబంధించిన డిఐ. అంటే ఇండివిజువల్ టాపిక్కి సంబంధించిన ఒక డిఐ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అది న్యూ ప్యాటర్న్ ఆఫ్ డిఐ అంటారు దాన్ని. ఈ న్యూ ప్యాటర్న్ ఆఫ్ డిఐనే ఇండివిజువల్ టాపిక్ డిఐ అన్న ఒకటే అమ్మ, రెండు ఒకటే ఇక్కడ. అండ్ ఇండివిజువల్ టాపిక్స్ ఆఫ్ డిఐ ఆర్ న్యూ ప్యాటర్న్ ఆఫ్ డిఐ, బోత్ విల్ బి సేమ్. ఓకే గాయస్, నెక్స్ట్ డేటా సఫిషియన్సీ. ఇంకోటి, ఈ డేటా సఫిషియన్సీ ఏంటింది? మళ్ళీ సపరేట్ టాపిక్ ఆ సబ్జెక్ట్ అంటే కాదు. ఓకే, మీకు ఇండివిజువల్గా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండివిజువల్ టాపిక్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ కింద 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు. క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్ కింద 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అని. మరి క్వశ్చన్కి కావలసిన దత్తాంశము స్టేట్మెంట్ 1 సరిపోతుందా? ఈ క్వశ్చన్కి సంబంధించిన దత్తాంశము స్టేట్మెంట్ 2 సరిపోతుందా? 2 కావాలా? 2 స్టేట్మెంట్లు యూజ్ చేసినా కూడా క్వశ్చన్ని మనం సాల్వ్ చేయలేమా, చేయొచ్చా అని అడుగుతాడు. మరి ఏ క్వశ్చన్ అంటే ఏ టాపిక్ అయినా కావచ్చు. పర్సంటేజ్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, టైమ్ అండ్ వర్క్ కావచ్చు, టైమ్ అండ్ డిస్టెన్స్ అవ్వచ్చు, చైన్ రూల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ క్వశ్చన్ దేనికి సంబంధించి, ఏ టాపిక్ సంబంధించిన అవ్వచ్చు. ఇండివిజువల్ టాపిక్స్ అంటే అర్థమవుతుందా అమ్మా? ఏ టాపిక్ అయినా కావచ్చు. సో క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ కింద దత్తాంశం ఇస్తాడు, దత్తాంశం 1, దత్తాంశం 2 అని. స్టేట్మెంట్స్ అంటే దత్తాంశం అన్నమాట. సో దత్తాంశం 1 సరిపోతుందా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి? దత్తాంశం 2 సరిపోతుందా సాల్వ్ చేయడానికి? 2 కలిపి ఆ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చా? 2 దత్తాంశాలు కలిపి ఆ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చా? లేదా 2 దత్తాంశాలు కలిపినా కూడా క్వశ్చన్ సాల్వ్ చేయలేమా అనేది ప్రశ్న అన్నమాట. ఓకే, ఇది డేటా సఫిషియన్సీ. ఇది రీసెంట్గా ఎక్కువ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇవి కాన్సెప్ట్స్ అమ్మ. మళ్ళీ ఇవి ఏంటి కాన్సెప్ట్స్? ఇవి సబ్జెక్ట్స్ ఏంటి, టాపిక్స్ ఏంటివి? పర్ముటేషన్స్, కాంబినేషన్స్ అండ్ ప్రాబబిలిటీ. పర్ముటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ అంటే ఏంటి ఇక్కడ మనకి? పర్ముటేషన్స్ అంటే ప్రస్తారాలు, సంయోగాలు. ప్రస్తారాలు మరియు కాంబినేషన్స్ అంటే సంయోగాలు అని ఇంటర్లో నేర్చుకున్నాం కదా మనం. నెక్స్ట్ ప్రాబబిలిటీ అంటే ఏంటి ఇక్కడ? సంభావ్యత. ప్రస్తారాలు, సంయోగాలు, ప్రాబబిలిటీ అంటే సంభావ్యత. ఇది కూడా మనం ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో భాగంగా నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ సింప్లిఫికేషన్, సూక్ష్మీకరణలు. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా ఇది. సూక్ష్మీకరణలు, సింప్లిఫికేషన్స్. ఓకే, ఇది కూడా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లోనే ఉంటుంది. ఓకే, సూక్ష్మీకరణలు అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్. ఈ ప్యూర్ మ్యాథ్స్కి వెళ్ళే కన్నా ముందు మీకు కూడా చిన్న క్లారిటీ ఇస్తాను. ఏంటంటే మీకు ఆ సిలబస్లో లాస్ట్కు క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ అని ఉంటుంది మ్యాథమెటిక్స్లో, ప్యూర్ అప్టిట్యూడ్లో. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అని చెప్పేసి ఉంటుంది కదమ్మా. అందులో లాస్ట్ మీకు ఏముంటుంది? క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ అని ఉంటుంది. ఈ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ అని ఉన్నది చూసారా, అది మీకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కిందకి రాదమ్మా, గుర్తుపెట్టుకోండి. అది రీజనింగ్ కిందకి వస్తుంది. ఓకే, అది రీజనింగ్లో భాగం అది. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్లోకి వెళ్తే దీన్ని మనం అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అంటాం. ప్యూర్ మ్యాథ్స్ మనం ఏమంటాం? అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అంటాం, లేదంటే స్కూల్ మ్యాథ్స్ అని కూడా అంటారు. ఎందుకంటే మనకి స్కూల్లో చదువుకున్నాం కాబట్టి దీన్ని మ్యాథమెటిక్స్. ఓకే, దీంట్లో ఆల్జీబ్రా, తెలుగులో ఏమంటాం చెప్పండి? ఆల్జీబ్రా అంటే బీజగణితము. స్కూల్లో నేర్చుకున్నాం ఉందామా? బీజగణితము, రేఖాగణితము, అంకగణితము, క్షేత్రమితి, త్రికోణమితి అని చదువుకుంటాం కదా. సో అవే అనమాట ఇక్కడ. సో ఆల్జీబ్రా అంటే మనకి తెలుగులో బీజగణితం అంటాం. ఇందులో ప్రోగ్రెషన్స్ ఉంటాయి. ప్రోగ్రెషన్స్ అంటే ఏంటి? ఏపీ, జీపీ, హెచ్పి. ఏంటి ఏపీ, జీపీ, హెచ్పి? ప్రోగ్రెషన్స్ అంటే ఏంటి ఇక్కడ? శ్రేణులు. ఫస్ట్ థింగ్ శ్రేణులు. తెలుగులో నేను చెప్పండమ్మా, శ్రేణులు అంటాం దీన్ని మనం. సో ఏ శ్రేణులు ఉంటాయి ఇక్కడ? ఏపీ సిరీస్, అంక శ్రేణి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. జీపీ జియోమెట్రికల్ ప్రోగ్రెషన్, గుణ శ్రేణి అంటాం. తర్వాత హెచ్పి హారాత్మక శ్రేణి అంటాం మనం, హార్మోనిక్ ప్రోగ్రెషన్. అర్థమవుతుందా? శ్రేణులు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? వర్గ సమీకరణాలు. వర్గ సమీకరణాలు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనికి సంబంధించిన ప్రశ్నలు, కాన్సెప్ట్స్ అన్నమాట. సర్ట్స్ అండ్ ఇండిసెస్. సర్ట్స్ అండ్ ఇండిసెస్ ఏంటి? మన కరణులు మరియు ఘాతాలు, ఘాతాంకాలు. సర్ట్స్ అంటే కరణులు,
ఇండిసెస్ అంటే ఘాతాలు ఘాతాంకాలు, ఘాతాలు మరియు ఘాతాంకాలు. లాగారిథమ్స్ అంటే ఏంటి? సంవర్గమానాలు, సంవర్గమానాలు అంటాం. సో ఇదంతా మీకు బీజగణితంలో వస్తుంది. ఓకే, నెక్స్ట్ జామెట్రీ. జామెట్రీలో ఏముంటాయి? లైన్స్, రేఖలు. ఫస్ట్ బిందువు దగ్గర స్టార్ట్ అవుతాయి అన్నమాట, డాట్. ఓకే, జామెట్రీ అంటే ఏంటి? ఇక్కడ మనకి రేఖా గణితం. లైన్స్. తర్వాత లైన్స్ అంటే ఏంటి? రేఖలు. ఈ రేఖలు బేస్ చేసుకొని యారోస్, కిరణము. కిరణం తర్వాత కోణాలు, యాంగిల్స్. లైన్స్ అంటే రేఖలు, యాంగిల్స్ అంటే కోణాలు, పాలిగన్స్ అంటాం. తర్వాత ఏంటి పాలిగన్స్ అంటే? బహుభుజులు అంటాం మనం. బహుభుజులు. నెక్స్ట్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్స్ అంటే ఏంటి? త్రిభుజాలు. ట్రయాంగిల్స్ అంటే ఇక్కడ మనకి త్రిభుజాలు అని. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్ అంటే తెలుసు మీకు, చతుర్భుజాలు అని. ఇంత క్వాడ్రిలేటరల్స్ అంటే చతుర్భుజాలు. సర్కిల్స్ అంటే వృత్తాలు. లాస్ట్. సో ఇది మనకి జామెట్రీ రేఖాగణితంలో ఉన్న టాపిక్స్ ఏందమ్మా? రేఖలు, కోణాలు, బహుభుజులు, త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలు. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్లో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే ట్రిగనామెట్రీ, త్రికోణమితి అంటాం మనం దీన్ని. ట్రైగోనోమెట్రీ అంటాం దీన్ని. ట్రిగనామెట్రీ అంటాం కదా, ట్రైగోనోమెట్రీ అన్నమాట. త్రికోణమితి. ట్రిగనామెట్రిక్ రేషియోస్ అండ్ ప్రాపర్టీస్ అండ్ హెడ్స్ అండ్ డిస్టెన్స్. ఓకే, త్రికోణమితికి సంబంధించిన నిష్పత్తులు, ఆ త్రికోణమితికి సంబంధించిన త్రిభుజాల యొక్క ధర్మాలు. ప్రాపర్టీస్ అంటే ఏందమ్మా? ధర్మాలు. రేషియోస్ నిష్పత్తులు. త్రికోణమితి నిష్పత్తులు, త్రికోణమితి ధర్మాలు. నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్స్. ఇది ఇంపార్టెంట్. ఎత్తులు దూరాలు, ఎత్తులు మరియు దూరాలు. ఎట్ లాస్ట్ మెన్సురేషన్. మీకు మెన్సురేషన్ యాక్చువల్లీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కిందకి వస్తుందా, ప్యూర్ మ్యాథ్స్ కిందకి వస్తుందా అంటే ప్యూర్ మ్యాథ్స్ కిందకే వస్తుంది. కానీ బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో భాగంగా అడుగుతాడు, దాన్ని గమనించాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకు పీఓ ఎస్ఐ, బ్యాంక్ పీఓ అండ్ క్లర్క్ తీసుకున్నారనుకోండి, అందులో ఓన్లీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉండదు. కానీ మెన్సురేషన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు. డెప్త్గా అడుగుతాడంటే అడుగుడు, చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. అర్థమవుతుందమ్మా? బట్ మెన్సురేషన్ మనకి ప్యూర్ మ్యాథ్స్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మెన్సురేషన్ ఎలా డివైడ్ చేస్తాం మనం అంటే, మెన్సురేషన్ అంటే తెలుగులో ఏమంటాం? దీన్ని క్షేత్రమితి అంటాం. క్షేత్రము అంటే ఏందమ్మా? ఏరియా. ఇక్కడ ప్లేస్, జాగా ఏదైతే ఉందో మనకి దాన్ని క్షేత్రము అంటాం. పొలము అనేది ఒక క్షేత్రం. ఓకే, నో క్షేత్రమితి. క్షేత్రమితిలో ఏముంటాయి మనకి? ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, వైశాల్యాలు మరియు ఘన పరిమాణాలు. వైశాల్యాలు అమ్మ, ఇది వైశాల్యులు కాదు. ఘన పరిమాణాలు. ఓకే, వైశాల్యాలు మరియు ఘన పరిమాణాలు. సో ఇది మీకు మెన్సురేషన్లో ఉండేది. మెజర్మెంట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. మెజర్మెంట్ ఆఫ్ వాట్? ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. వైశాల్యాలు మరియు ఘన పరిమాణాలు అంటాం దీన్ని. ఓకే, సో ఇది ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్. ఓకే, నా సో సిలబస్ విశ్లేషణ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏవి ఈజీగా ఉంటాయి అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. అదే కదా మనం చేసే వర్క్ ఇక్కడ. అది కూడా నేనే చేస్తే ఎలా చెప్పండి? సో మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే మీ సగం యొక్క ప్రిపరేషన్ అయిపోయినట్టే. ఇది తెలుసుకోవాలి, నేను ఇది నేర్చుకోవాలి, ఒక అవగాహన వస్తుంది, మీకు ఐడియా వస్తుంది అన్నమాట. ఓకే, సో అలా మీరు నేర్చుకొని ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి. నెక్స్ట్ మీకు కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేసినప్పుడు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ వీడియోస్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ నుండి మీకు మరిన్ని అప్డేట్స్ వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. టెలిగ్రామ్ అప్లికేషన్లో
జాయిన్ అవ్వండి. అందులో కూడా మీకు నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. మళ్ళీ కలుద్దాం.